ఇన్స్పెక్టర్ చింగం గారు, నేను మీకు మాటిచ్చినట్టుగా వీళ్ళిద్దరినీ మా హాస్పిటల్లో వార్డ్ బాయ్స్ గా జాయిన్ చేసుకున్నాను. వీళ్ళు తెలివిగా సమయానుకూలంగా పనిచేస్తారని నేను నమ్ముతున్నాను. మీరేం దిగులు పడకండి. తెలివితేటలు వీళ్లలో అణువణువున ఉన్నాయి. పైగా పట్టుదల కూడా ఎక్కువ. చేతిలో ఉన్న పని పూర్తయ్యే వరకు వీళ్ళకి అస్సలు నిద్ర కూడా పట్టదు. పెద్దన్నయ్య, మీరు అస్సలు దిగులు పడకండి. మేము మీరు ఊహించిన దానికన్నా ఎక్కువ పని చేస్తాం. అయ్యమ్మా మోటు, ఈయన మీ పెద్దన్నయ్య కాదు. ఈయన డాక్టర్ మిశ్రా. ఈయనే ఈ హాస్పిటల్ కి ఇన్ఛార్జ్. అలాగా? సారీ పెద్దన్నయ్య, ఇక నుంచి మేము మిమ్మల్ని డాక్టర్ మిశ్రానే పిలుస్తాం. మోటు పత్రు, మీరిద్దరూ త్వరగా స్ట్రెచర్ తీసుకుని బయటికి వెళ్ళండి. ఒక కొత్త కేసు వచ్చింది. పదలు, ఈ స్ట్రెచర్ కొద్ది కూడా కదలటం లేదు. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఏదో చెయ్యి. అరే, నువ్వు నాకు ఎదురుగా తోస్తున్నావు కదా, ఎలా వస్తుంది? సారీ. అరే ఆగు పదలు, నన్ను కూడా రాని. కాపాడండి. మోటు బతులు మిమ్మల్ని వదిలిపెట్టను. బహుశా పేషెంట్ అక్కడ ఉన్నట్టున్నాడు. పద తీసుకువెళదాం. ఎక్కడ పేషెంట్? ఎక్కడ? అయ్యమ్మా, నేను ఇక్కడున్నాను. చింగం గారు, మీకేమయ్యింది? ఏంటి చింగం గారు ఏమైపోయారు? చింగం గారు, మీరు మళ్ళీ ఎందుకలా కింద పడుతున్నారు? చింగం గారు, ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది? ఇప్పటిదాకా బానే ఉంది. ఇప్పుడు మీరిద్దరూ వచ్చారు కదా, ఇంకా గ్యారంటీ ఏం లేదు. అరే, మీ కాలు పైన ఎందుకు కట్టేశారు? కాలు పెట్టుకోవడానికి స్టూల్ పెట్టాలి గాని ఇలాగా కట్టేస్తారు. ఒక్కోసారి డాక్టర్లు ఏం చేస్తుంటారో వాళ్ళకే తెలియదు. అయ్యమ్మా, ఏం చేస్తున్నారు మీరు? డాక్టర్ గారు కాళ్ళను అలా పైనే ఉంచాలని చెప్పారు. సారీ, ఇప్పుడే మీ కాలుని పైన పెట్టేస్తాను. ముట్టుకోవద్దు నా కాల్ని. అరే, కాలు పైన పెట్టాలంటే ముట్టుకోవలసిన అవసరమే లేదు. వార్డు బాయ్లు ఉన్నారు కదా, అన్ని విషయాల్లోనూ ట్రైనింగ్ తీసుకున్నారు. ఒక్క దెబ్బతో మంచం పైకెళ్తుంది, కాళ్ళు పైకెళ్తాయి ఈ బటన్ నొక్కితే. అయ్యో, అయ్యమ్మా, కిందకి దించండి. ఐఎమ్ సారీ. ఏం చేస్తున్నారు? అయ్యో, అయ్యమ్మా, అయ్యో, నన్ను బయటికి లాగండి. కాపాడండి. సార్, మీ బెడ్ రెడీ అయిపోయింది. మీరు మాతో రండి, మిమ్మల్ని అక్కడికే తీసుకువెళ్ళి పడుకోబెడతాం. చట్టం మీద ఒట్టు, భారత మాత మీద ఒట్టు, నువ్వు దూరంగా నుంచో. బెడ్ నాది. మీరు వెళ్ళి ఈయన బెడ్ మీద పడుకోండి. డాక్టర్ గారికి మేము చెబుతాంలే. అలాగే.
పేషెంట్ కి చికెను, నాకేమో కిచిడియా. ముందు మీకు బ్రెయిన్ ఆపరేషన్ చేయాలి కదా, ఆ తర్వాత గుండె ఆపరేషన్. మీరు ఈ భోజనమే తినాలి అంతే. బ్రెయిన్ ఆపరేషన్, గుండె ఆపరేషనా? అయ్యమ్మా, ఇక్కడ ఏం జరుగుతోంది? చింగం గారు, నేను వెళ్ళి మీకోసం అదిరిపోయే ఫుడ్ తీసుకొస్తాను. అప్పటిదాకా మీరు ఈ సూప్ తాగుతూ ఉండండి. అయ్యమ్మా, అయ్యమ్మా, అయ్యమ్మా. నేను సూపులో సాల్ట్ పెప్పరు కలిపి ఇంకా రుచిగా తయారు చేస్తాను. చెంగం గారు, మీరేం కంగారు పడకండి, నేనున్నాను కదా. ఇప్పుడు తాగండి, ఈ సూప్ ఎంత రుచిగా ఉంటుందో. చెంగం గారు, మీరు ఏ భాష మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. ఈ గ్లూ కలిపి నా చేత సూప్ తాగించేశాడు. సార్, మీ నోరెందుకు తెరుచుకోవటం లేదు? ఏదో తేడా వచ్చినట్టుంది. బహుశా మీ నోటికి కూడా ఆపరేషన్ చేయాలనుకుంటాను. నేను ఇప్పుడే వెళ్ళి డాక్టర్ని పిలుచుకొస్తాను. తీసుకుని పదండి, ఇతనికి బ్రెయిన్ ఆపరేషన్ చేయాలి. మీరేం భయపడకండి, మీకేమీ కాదు. మీకు నొప్పి కూడా తెలీదు. అయ్యమ్మా, నాకు కాదు, ఆ మోటు గాడికే బ్రెయిన్ ఆపరేషన్ చెయ్యాలి. చెంగం గారు, ఆగండి, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? చింగం గారు, ఆగండి, మేము వచ్చేస్తున్నాం, ఆగండి. అయ్యమ్మా, అయ్యమ్మా. చింగం గారు, మీరు నాతో రండి, నేను మీకోసం తందూరి చికెన్ తీసుకొచ్చాను. మీరిద్దరు నన్ను తందూరి చేసేస్తారు, నేను మీతో రాను. సార్, అక్కడే ఆగండి. చట్టం మీద ఒట్టు, భారత మాత మీద ఒట్టు. మీరు వెంటనే హాస్పిటల్ వాళ్ళకి లొంగిపోండి. అయ్యమ్మా, వీళ్ళు నా వెంట పడకుండా చూడు స్వామి. మోటు పత్రుల చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. సార్, ఈ స్ట్రెచ్చర్ ని మేము మీ వైపు తోస్తాం. మీరు ఏమీ ఆలోచించకుండా ప్రశాంతంగా హాయిగా పడుకోండి. మిమ్మల్ని రూమ్ కి తీసుకువెళ్తాం. మీరిద్దరూ నన్ను ఏకంగా పైకే తీసుకువెళ్లేలా ఉన్నారు. అయ్యో, అయ్యమ్మా. అమ్మమ్మ, నానమ్మ, తాతయ్య, మావయ్య, అత్తయ్య, అక్క, చెల్లి. సిపాయిలు, శత్రువు వచ్చాడు, దాడి చేయండి. అందరూ పదండి. అయ్యమ్మా. చింగం గారు, అసలు ఇదంతా ఎలా జరిగింది? నేను మొత్తం అంతా ఎంక్వైరీ చేయిస్తాను. మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుని మీకు సేవ చేయడానికి నేను 2 వార్డ్ బాయ్స్ ని నియమిస్తాను. వాళ్ళు మిమ్మల్ని మామూలు పేషెంట్ గా కాదు, ఓ మిత్రుల్లా ఎంతో ప్రేమగా చూసుకుంటారు. మోటుపత్రులు, లోపలికి విచ్చేయండి. వీళ్ళ ఇతనికి ఏమైంది?